కరీంనగర్ కార్పొరేషన్లో గేమ్ మారబోతోందా? ఇక్కడ పొలిటికల్ కబడ్డీ మొదలైందా? 11న జరిగే పురపాలిక పోరు ఇండియా పాక్ మ్యాచ్లా ఉంటుందా? ఇలాంటి డైలాగ్స్ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రీసౌండ్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మతం పేరుతోటి మారణహోమం సృష్టిస్తున్నాయని, రెండు పార్టీలను చిత్తుగా ఓడిస్తామని బండి సంజయ్ సవాల్ చేస్తే, మోదీ అమిత్ షా కలిసొచ్చిన బీజేపీ సంగతి తెలుస్తామంటున్నారు సీఎం రేవంత్. కరీంనగర్ కార్పొరేషన్ లో ఎంఐఎం బీజేపీ మధ్య పోరుతో ఎన్నిక రసవత్తరంగా మారింది. కరీంనగర్ లో గేమ్ మారుస్తామన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాటలు మరింత హిట్ పెంచాయి. బీజేపీ నేతలు వారి భార్య కంటే తననే ఎక్కువ తలుచుకుంటున్నారని కమెంట్ చేశారు ఓవైసీ. గేమ్ బదల్ దేంగే. करीमनगर के एक मेंबर ऑफ पार्लियामेंट मरकजी वजीर भी हैं. बीजेपी और आरएसएस के लोगों से मैं पूछना चाह रहा हूं, आप सुबह शाम Be mine with the Joyalikas Be Mine Heart-to-Heart Valentine's Collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. अपनी घर में जो रूह से ज्यादा मुझे याद करते, शुक्रिया. कोई बात नहीं, आप याद करिए, क्योंकि आपको मुझसे मोहब्बत है, मुझे आपसे नहीं है. ఓవైసీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య కబడ్డీ ఆట స్టార్ట్ అయిందని, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా మున్సిపల్ ఎన్నిక ఉంటుందన్నారు బండి సంజయ్. గేమ్ మాస్టరట, గేర్ మాస్టరట. నేను చెప్తున్నా, ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. చోటా భాయ్ చెప్పిండు, బడే భాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బడే భాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా. కాంగ్రెస్ ఎంఐఎం రహస్య సమావేశం పెట్టుకుందని, బీజేపీ 50 సీట్లలో గెలవబోతుందని తెలిసి 100 కోట్లతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. నిన్న రాత్రి రహస్య సమావేశం పెట్టుకున్నారు ఎంఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 50 సీట్లు గెలుస్తుంది. 50 సీట్లు బీజేపీ వస్తే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రహస్య సమావేశం పెట్టి 100 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన ఎంఎం పార్టీకి. రామాయణంలో రాముడికి గుర్తు వచ్చేది రావణుడే అని, ఓవైసీ దేశద్రోహి కాబట్టే ఆయన తలుచుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఓవైసీ అంటున్నాడు, బండి సంజయ్ కదా నా భార్య కంటే ఓవైసీ గుర్తొస్తున్నాడు. నువ్వు దేశద్రోహిగా ఉంటే నిరంతరం బండి సంజయ్ మైండ్ లో నువ్వే ఉండేటప్ప నా భార్య పిల్లలు. రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణాసురుడు మాత్రమే. మహాభారతంలో పాండవులకు గుర్తొచ్చేది కౌరవులు మాత్రమే. బండి సంజయ్ కి గుర్తొచ్చేది కరీంనగర్ కు రక్షణ కవచంగా మారుతానని, కాంగ్రెస్ ఎంఐఎం కి ఒక్క సీటు కూడా రాకుండా చిత్తుగా ఓడించి 50,000 మందితో విజయ సంకల్ప ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అయితే బీజేపీ నేతల సవాల్పై సీఎం రేవంత్ సైతం ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ కొడతామని, మోదీ అమిత్ షా కలిసొచ్చిన బీజేపీ సంగతి తెలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈ రోజు కాపాడే ప్రయత్నం చేస్తారు. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం, ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. అటు కాంగ్రెస్ ఎంఐఎం, ఇటు బీజేపీ హై వోల్టేజ్ ప్రచారంతో కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.